వెల్కమ్ టు A to Z విత్ ఆసమ్ అపర్ణ. సో ఈరోజు మనకి ట్యాన్ అనేది స్కిన్ అంతా వస్తుంది, కానీ ఎందుకో అండి మెడ భాగంలోనే నల్లగా అయిపోతూ ఉంటుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా మెడ నల్లగా అయిపోతుంది. ఇది చాలా పెద్ద సమస్య. మీరు కూడా దాంతో బాధపడుతున్నారా? అయితే ఈ టాపిక్లోనే మనం సొల్యూషన్స్ వెతకడానికి, మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ARM ఫుడ్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్కి సంబంధించి కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. మాట్లాడదాం. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. సో నాగలక్ష్మి గారు, మెడ భాగం ముఖం కంటే త్వరగా ఏజ్ పెరిగిపోతుంది మెడ మీద ఉండే స్కిన్కి కానివ్వండి, అలాగే డిస్కలరేషన్ కూడా అక్కడే ఎక్కువగా అవుతుంది. ఎందుకంటారు? సో మన ఫేస్ స్కిన్తో కంపేర్ చేసినట్లయితే నెక్ స్కిన్ అంతా కొంచెం హార్డ్గా ఉంటుందండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దానికి ట్యాన్ ఫామ్ అవ్వటానికి మనం ఎక్కువగా డస్ట్లోకి, పొల్యూషన్లోకి ఎక్కువగా వెళ్ళే వారిలో ఫేస్ స్కిన్తో కంపేర్ చేసినట్టయితే నెక్ ఏరియాలోని ఎక్కువగా డార్క్గా కనబడుతూ ఉంటుంది. మరొక కారణం ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయేటప్పుడు, మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్ పెరిగిపోయేటప్పుడు నెక్ స్కిన్ అనేది ఏమవుతుంది అంటే చాలా మందంగా తయారవుతూ ఉంటుంది. దాని ప్రభావంగా కూడా మెడ అనేది చాలా నల్లగా మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే చాలా హార్డ్ చైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ హార్డ్ చైన్స్ అనేది మొత్తం డే అంతా అలాగే ఉంచడం ద్వారా కూడా నెక్ ఏరియా అంతటా కూడా రఫ్ స్టైల్లో ఉంటాయి కొన్ని టైప్ ఆఫ్ చైన్స్ అనేవి. వాటి ప్రభావంగా కూడా నెక్ డార్క్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. సో మరి ముఖ్యంగా ఇలాంటి నెక్ మీద ట్యాన్ కానివ్వండి, నల్ల మచ్చలు కానివ్వండి, మెడ భాగంలో నల్లగా ఉండడం కానీ, వీటన్నిటినీ ఫస్ట్ ముందే ప్రివెంట్ చేసుకోవటానికి ఏమైనా న్యాచురల్ టిప్స్ ఉన్నాయా? సో ఫస్ట్ థింగ్ రాకుండా అంటే మనం కంపల్సరీ రెగ్యులర్ మాయిశ్చర్ చేస్తూనే ఉండాలండి నెక్ ఏరియా అంతటా కూడా. అండ్ మాయిశ్చర్ చేసిన తర్వాత ఒక 10 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ వాడవలసి ఉంటుంది. అలా వాడటం వల్ల ఏమవుతుంది అంటే మనం ప్రాబ్లం అనేది రాకుండా కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు. ఇక మరొక కారణం ఏంటంటే కొంతమంది ఎలా ఉంటుంది అంటే హార్మోన్స్ డిస్టర్బెన్స్లోనే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రభావంగా కూడా నెక్ డార్క్నెస్ అనేవి వస్తూ ఉంటుంది. ఇంకొక కారణం పిగ్మెంటేషన్, అంటే ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. అంటే ఆ నెక్ ఏరియాలో, అంటే ఇంతకుముందు మనం చెప్పిన కొన్ని పాయింట్స్లో నెక్ అంటే చైన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఆ కారణంగా వచ్చిందేమో అని కొంతమంది స్నానం చేసేటప్పుడు శుభ్రంగా చేయకపోవటం వల్ల వచ్చిందేమో అని ఇలా అపోహపడుతూ ఉంటారు. సో అది కారణం. అది అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మొత్తం నెక్ ఏరియా అంతటా కూడా గీతలుగా అది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఆ ఏరియాలో కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది రావటం ఉంటుంది. ఇంకా అది కూడా చర్మం మందంగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి అది ఎకాంథోసిస్ నైగ్రికస్, అది వన్ ఆఫ్ ద పిగ్మెంటేషన్. సో అది స్కిన్ ట్యానింగ్ కాదు. మనకి స్కిన్ ట్యానింగ్ అంటే కొంతవరకు సులభంగానే పోయే అవకాశాలు ఉంటాయి. బట్ నెక్ పిగ్మెంటేషన్ అనేది కాస్త టైం పడుతుంది. ఎందుకంటే అది కంప్లీట్గా రిమూవ్ అవి మొత్తం ఫేస్ స్కిన్తో ఈవెన్గా మ్యాచ్ అవ్వటానికి బెస్ట్ సొల్యూషన్ కావాలి అంటే మాత్రం ARM ప్రోడక్ట్స్లో ఉండే పర్ల్ నైట్ క్రీమ్ అనేది నెక్ డార్క్నెస్ని మొత్తంగా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ARM పర్ల్ నైట్ క్రీమ్ అనేది మనం ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్స్లో మంగు మచ్చల్ని కూడా తీసేస్తుంది అని అనుకున్నాం కదా. అదే క్రీమ్ మామూలుగా నెక్కి అప్లై చేసినా కూడా ఈ ప్రాబ్లం నుండి పూర్తిగా బయటపడచ్చు. మంగు మచ్చలు అంటే మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం నెక్ ఏరియాలో. సో ఫేస్ పైన కూడా వస్తూనే ఉంటాయి. ఎక్కువగా మనం గమనిస్తూనే ఉంటాం. ముక్కు మీద అంతా కూడా వచ్చేస్తుంటుంది. చిక్స్ పైన ఒక బటర్ఫ్లై షేప్లో వచ్చేస్తూ ఉంటుంది. ఫోర్ హెడ్ పైన ఉంటుంది. మూతి చుట్టూ అరౌండ్ మౌత్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ వచ్చే ఏరియాలో బోన్స్ పైన వచ్చే ఏరియా మనకి ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ చాలా గాఢంగా మారుస్తూ ఉంటుంది. ఎంత దూరం నుండి ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు. పుట్టు మచ్చల్లా కూడా చిన్న మచ్చలు అనేది మనకి ఫేస్ మీద ఏ విధంగా వస్తుందో నెక్ ఏరియాలో కూడా అదే విధంగా వస్తుంది. కనుక మేము సజెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం, మాకు ఓన్లీ నెక్ ఒకటే ప్రాబ్లం అండి అన్నా కూడా ఫేస్కి కూడా అప్లై చేయమంటాము. ఎందుకంటే ఇది ఓన్లీ పిగ్మెంటేషన్కి మాత్రమే కాదు, లైక్ అన్ఈవెన్ స్కిన్ కలర్కి కానీ, లేదా డార్క్ సర్కిల్స్ కానీ, పింపుల్ మార్క్స్కి కానీ, పింపుల్స్ కానీ, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఈవెన్ స్కిన్ కలర్ రావాలి అంటే ఫేస్తో పాటు నెక్ ఏరియా అంతా కూడా అప్లై చేయడం ద్వారా ఈ పిగ్మెంటేషన్ని, ఎకాంథోసిస్ నైగ్రికన్స్ని మొత్తంగా కంట్రోల్ చేయవచ్చు.
కేవలం నైట్ క్రీమ్ వాడితే సరిపోతుందా? ఎందుకంటే రాత్రిపూట మనం ఇంట్లోనే ఉంటాం. కానీ పొద్దున్న నుంచి మనం పొల్యూషన్‌లో, ఎండలో తిరుగుతూ ఉంటాం. మళ్ళీ మరి ఆ పోయిన ఏదైతే ఉందో మళ్ళీ మనకి పొల్యూషన్ బ్యాక్ అవుతుంది కదా! ఎఫెక్ట్ అవుతుంది కదా స్కిన్. దాన్ని కాపాడుకోవటం ఎలా? సో నేను ఇంతకుముందు చెప్పాను, రెగ్యులర్గా మనకు ఒక డే రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. ఆ మాయిశ్చరైజర్ అనేది ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ డే టైంలో, మార్నింగ్ టైంలో పర్ల్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయమంటాము. ఇది అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ చాలా స్మూత్నింగ్ రావటం, గ్లోనెస్ కానీ లేదా ఓపెన్ సోల్ సెల్స్ అనేవి మినిమైజ్ అవ్వటం కానీ, ఈ గ్లోనెస్ అనేది మాయిశ్చరైజర్ ద్వారా కనబడుతూ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినా లేదా ఇంట్లో ఉండే వారైనా సరే మార్నింగ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా పర్ల్ డే క్రీమ్ వాడమని సజెస్ట్ చేస్తాము. ఈ డే క్రీమ్ అనేది కొంత క్రీమ్ మీకు స్కిన్ పై అప్లై చేయటం ద్వారా స్కిన్ చాలా హెల్దీగా మారుస్తూ ఉంటుంది, గ్లోగా పెంచుతూ ఉంటుంది. అందుకే ఫేస్ అండ్ నెక్ ఏరియా అంతా అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం ద్వారా మీకు కంప్లీట్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది 100% మనము బయటపడవచ్చు. కనుక మీకు ఒక డే కేర్ రొటీన్, కంప్లీట్ రొటీన్ కావాలి అంటే నైట్ టైంలో పర్ల్ నైట్ క్రీమ్ అండ్ ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ టైంలో ఈ మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్ ఈ కాంబినేషన్లో వాడటం ద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ చాలా హెల్దీగా ఫ్రెష్ లుక్ రావడానికి కిట్ సజెస్ట్ చేస్తాము. ఓకే. సో ఇవి ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియజేస్తారా? ష్యూర్ అండి. సో మీకు స్క్రీన్పై కనబడే మా కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. సో మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలి అంటే వారు మీకు హోమ్ డెలివరీ సౌకర్యం, అంటే అదర్ డిస్ట్రిక్ట్ స్టేట్స్లో ఉండేవారు అదర్ కంట్రీస్ కూడా మేము కొరియర్ సర్వీసెస్ అనేది ఉంటుంది. సో వన్స్ ఒకసారి మీకు ప్రోడక్ట్స్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు ఒకసారి మాకు కాల్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈవెన్ ఒక 15-20 డేస్ నుండి మా కస్టమర్ కేర్ సర్వీస్ నుండి మీకు కాల్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. లైక్ యూస్ చేస్తున్నారా, యూస్ చేసేటప్పుడు ఏమైనా జనరల్ డౌట్స్ ఉన్నాయా, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం మీరు మాకు కాల్ చేసేటప్పుడు ఒక స్కిన్ ప్రాబ్లంతో మీరు మాతో మాట్లాడుతూ ఉంటారు. బట్ నెక్స్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు ఆ స్కిన్ ప్రాబ్లం కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. సో అటువంటి రిజల్ట్స్ మీకు రీచ్ అయ్యే వరకు కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ మీతో ఉంటుంది. ఓకే. సో వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ అన్నీ డెఫినెట్గా వాడతారు, కాకపోతే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, అమ్మో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. సో అలా సందేహాలు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్, మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించడానికి ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేది కొత్తగా మార్కెట్లో లాంచ్ అయిన ప్రోడక్ట్స్ కాదు. సో 16 సంవత్సరాలుగా ఎన్నో లక్షలాది మంది వాడుతున్న ప్రోడక్ట్స్. అండ్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్కి కూడా క్లినికలీ టెస్టెడ్ అండ్ FDA సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్. సో అన్ని రకాల చర్మతత్వాల పైన ప్రూవెన్ ప్రోడక్ట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ నాట్ ఓన్లీ 1% కూడా లేదు. సో అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా 100% సొల్యూషన్ ఇస్తుంది. ఓకే. నాగలక్ష్మి గారు చాలా మంచి ప్రోడక్ట్స్ గురించి ఈరోజు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.